యాక్షన్. సినీ ప్రపంచంలో అవకాశం రావడం అంత ఈజీ కాదు. ఛాన్స్ వచ్చినా మంచి పాత్రలు అందుకోవడం కూడా అదృష్టంతో కూడుకొని ఉంటుంది. సినిమా అనే ధ్యాసగా శ్వాసగా కష్టపడి శ్రమిస్తే మంచి పొజిషన్కి చేరుకోవచ్చని ఎంతమంది నిరూపించారు. అలా ఇప్పుడు మంచి స్టార్స్గా గుర్తింపు తెచ్చుకున్నవారు కెరియర్ తొలినాళ్లలో గుంపులో గోవింద్ పాత్రలో కనిపించారు. మనం వారిని అప్పుడు గుర్తుపట్టలేం. ఇప్పుడు ఒకసారి ఆ చిత్రాలను చూస్తే అవాక్కవుతాం. అలా అతి చిన్న రోల్స్ చేసిన నటీనటులపై ఫోకస్. అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్రసీమలో కడిగిపెట్టి మాస్ మహారాజుగా ఎదిగిన వ్యక్తి రవితేజ. ఈయన చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఏ చిన్న అవకాశం వచ్చినా వెండితెరపై కనిపించేవారు. కొన్నిటికి అసలు డైలాగులు కూడా ఉండవు, అయినా చేశారు. అటువంటి వాటిలో అల్లరి ప్రియుడు ఒకటి. ఇందులో రాజశేఖర్ గ్యాంగ్ లో ఒకడిగా చిన్న పాత్ర చేశారు. హాస్య నటుడిగా నవ్వించి హీరోగా మెప్పిస్తున్న నటుడు సునీల్. ఇతను తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ద్వారా హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికంటే ముందు సునీల్ ఓ సినిమాలో నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో విద్యార్థుల గుంపులో ఒకరిగా కనిపిస్తారు. యువ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రం ద్వారా పాపులర్ అయ్యారు. ఈ చిత్రం కంటే ముందు నితిన్ సినిమా సంబరంలో ఓ కుర్రోడిగా కనిపిస్తారు. ఏంటి కనిపించలేదా? ఈసారి సంబరం సినిమాని చూడండి, మీరే గుర్తుపడతారు. జబర్దస్త్ షో ద్వారా హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకోవడంతో పాటు సోగ్గాడే చిన్ని నాయన, క్షణం చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నారు. ఈమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ నాగా చిత్రంలో విద్యార్థుల్లో ఒకరిగా నటించింది. అప్పుడు ఆమెకు ఒక క్లోజప్ షాట్ కూడా లేదు. బుల్లితెర వెండితెర అని తేడా లేకుండా అందాలు ఆరబోసి యువకులకు నిద్ర లేకుండా చేస్తున్న బ్యూటీ రష్మి. ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న ఈమె ఉదయ్ కిరణ్ మూవీ హోలీలో హాస్య నటుడు సునీల్ కి గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ 143 మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే అతని గురించి అందరికీ తెలిసిందే. అంతకంటే ముందు అతను ఇడియట్ మూవీలో రవితేజ మిత్ర బృందంలో ఒకరిగా నటించారు. నచ్చేవుల చిత్రంతో మాధవీలత హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కథానాయికగా కనిపించకముందు ఈమె హీరోయిన్ ఫ్రెండ్ రోల్ పోషించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథి మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా చిన్న రోల్ చేసింది. పెళ్లి చూపుల మూవీతో సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అంతకుముందు చిన్న పాత్రలో వెండితెరపై కనిపించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగటివ్ రోల్ చేశారు. విలక్షణమైన డైలాగ్ డెలివరీతో అదరకొడుతున్న రావు రమేష్ సినీ పైనం అతి చిన్న పాత్రతోనే మొదలైంది. గమ్యంలో చేసిన నక్సలైట్ పాత్రతో లైమ్ లైట్ లోకి వచ్చిన రావుగోపాలరావు తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ సీమాసింహం సినిమాలో సిమ్రాన్కి తమ్ముడిగా నటించారు. లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్ధార్థ్ ఆర్టిస్ట్ గా మారకముందు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆ సమయంలో అమృత సినిమాలో సాధారణమైన బస్సు ప్రయాణికుడిగా నటించారు. సినిమాలో అతను కొన్ని క్షణాలు మాత్రమే కనిపిస్తారు. హృదయ కాలయం అనే ఒక్క సినిమాతో బర్నింగ్ స్టార్ అయిపోయిన నటుడు సంపూర్ణేష్ బాబు. ఇతను కృష్ణవంశీ రూపొందించిన మహాత్మా చిత్రంలో రాజకీయ నాయకుడిగా నటించారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.